ఈ ఇందిరా పార్క్ ఎక్కడ చూసినా కూడా పెన్షనర్స్ తోనే నిండి ఉండాల్సినటువంటి ఒక స్థితిని నేను దృశ్యాన్ని ఊహిస్తున్న ఒక పిక్చర్ మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇవాళ 500 మందితో ఒక ధర్నా చేయడం అనేటువంటి చాలా సంతోషం. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అందరినీ కూడగట్టారు, మళ్ళీ ఒక దగ్గర తెచ్చారు. ఒక దగ్గర తెచ్చిన తర్వాత వీళ్ళు ఊరకే పోరు అనేటువంటి ఒక భయాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి కలగజేసినటువంటి మీకు హృదయపూర్వకంగా నేను అభినందన తెలుపుతున్నాను. ఇదే దశలో మనం చేయాల్సిన ఇంకొక పని కూడా ఏందనంటే 500 మందికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంటే మనమే జిల్లాల్లోకి వెళ్దాం, మనమే జిల్లాకు ధర్నాలు నిర్వహిస్తాం. ఒక ఉద్యమం కంటిన్యూస్ గా ఉన్నప్పుడు మాత్రమే మీ డిమాండ్స్ సాధ్యమవుతాయి. ఒక ఉద్యమం ఒకసారి ధర్నా చేసి ఏడాది పాటు నిద్రపోతే ఆ ప్రభుత్వాలు ఏవి పట్టించుకోవు. ఇప్పటి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవంటే వాటి చర్మం దళసరిగా ఉంది, మందంగా మారిపోయింది. అవి గిచ్చినా కూడా నొయ్యనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మీరు చూశారు ఎంత దుర్మార్గమైనటువంటి మాట ఆయన మాట్లాడిండో మీరు చూశారు. నన్ను కోసినా నన్ను చీరినా ఒక్క పైసెల్లది అన్నాడు. మాకు కూడా తెలుసు నిన్ను చీరితే రక్తం మాత్రమే వెళ్తుంది. మాకు తెలియక మేము నిన్ను చీరదలుచుకోలేదు. ఎక్కడ కొయ్యాల్లో, ఎక్కడ చీరాల్లో, ఎక్కడ పైసలు ఉంటాయో కూడా మాకు తెలుసు. బడ్జెట్లు ఏంటియో అవన్నీ అనుభవం లేని వాళ్ళకి కాదు. మేమంతా కూడా మేమందరం ఇలా 30 నుంచి 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి అనుభవం మాకుంది. కుటుంబాలు పోషించిన అనుభవం ఉంది. ఉద్యమాలు ఎట్లా చేయాలనో, ప్రభుత్వాల మెడలు ఎట్లా వంచాలనో తెలిసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. ఎవరైనా కూడా కుర్చీలో ఉన్నప్పుడు మాకు ఇంకెదురు లేదు అని అనుకుంటే కుర్చీ ఎవరు దించగలుగుతారు అంటే కుర్చీ ఉద్యోగస్తులు అంటే ప్రజలు అనుకున్నప్పుడు కిరీటం పెడతారు. ప్రజలు అనుకుంటే ఆ కిరీటం తీసి పెట్టె బొందలో పడేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పవలసి ఉంది.